XXX villas at Konnur, APR Projects. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంత హ్యాపీగా హెల్దీగా చూడటం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఫస్ట్ ఇంట్లోకి రాగానే నిజంగా ఇన్ని వేల సినిమాలు, ఇన్ని వేల సాంగ్స్ ఏ కొరియోగ్రాఫర్ కూడా సాధ్యం కాదు. అండ్ దట్టు 83లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ యంగ్ హీరో సినిమా అంటే గుర్తొచ్చే కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శంకర్ మాస్టర్. అది మీకు మాత్రమే సాధ్యమైంది. ఏం చెప్తారు ఈ 42 years జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అప్పుడు ఉన్న స్లోగా టెక్నికలీ చేంజ్ అవుతా ఉంది యాక్చువల్లీ ఇండస్ట్రీ. నేను మారుతూ ఉన్నా, దాంతో పాటు నేను కొత్తగా నేర్చుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు మిచ్చల్ అని ఒక కెమెరా ఉంది, పెద్ద కెమెరా. దాంతో పాటు ఇది సౌండ్ దీనికి ఫిక్స్ చేసి దాంతో పాటు కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం సాంగ్ సింక్ ఏదైనా తప్పు పాడితే తప్పుగానే వస్తుంది, ఓకే, మళ్ళీ రీషూట్ చేయాల్సిందే. ఓకే, అది అడ్జస్ట్ చేసుకొని సింక్ చేయొచ్చు అన్నట్టు ఉండదు. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత మారిపోయింది, ఎంత ఈజీ అయిపోయింది. బట్ ఈజీ అంటే ఇప్పుడు ఇంకా విఆర్ సాంగ్స్ అంతా ఉంది. నేను ఒకటి విఆర్ సాంగ్ చేయబోతున్నా. బాంబేలో హిందీ సినిమా అడిగారు విఆర్ సాంగ్. అంటే చాలా కష్టం అది చేసేది. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ గారు టచ్ చేసి వదిలేశారు. ఓకే, అది చాలా కష్టం. అది ఏమంటే ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుతున్నామంటే చుట్టూ ఏం జరుగుతుందో అది కూడా చేయాలి. ఓకే, 360 degrees. ఓకే, ఇప్పుడు వాళ్ళు అక్కడ కెమెరా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో అది తీయాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఒక స్ట్రీట్ లో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరో సైకిల్ వెళ్తున్నారు, చుట్టూ వాళ్ళు తిరిగి చూస్తే దాంతో విఆర్ దాంట్లో తిరిగి చూస్తే అక్కడ వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా జరగాలి. ఓకే, అలా షూట్ చేయాలి. అది ఒకటి చేయబోతున్నా, దాని ప్లానింగ్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీలు అన్ని చూసి వచ్చారు ఇక్కడ దాకా. కొత్త నేర్చుకుంటున్నా చాలా. సో అన్ని టెక్నాలజీలు చేంజ్ అయినా కానీ మీ టెక్నాలజీ ఏం చేంజ్ కదా. ఇప్పటికి ఎరగేసుకో నా ఓటుతో సీటుతో ఎరగేసుకో అన్నట్లుగానే ఉన్నారు. ఏంటి మాస్టర్ రెగ్యులర్ గా డాన్స్ చేసి 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 బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఒకటను ఎంత యంగ్ అంటే చెప్పాలంటే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. కుర్రకారు ఉంటారు కదా అట్లా ఉన్నారు. అంటే ఓన్లీ డాన్స్ అని చెప్తారా, లేకపోతే మీరు తీసుకునే ఎక్సర్సైజ్ కూడా ఉందండి? డయట్ అంటే నేను నార్మల్ గా ఎవ్రీడే 3 meals అంతే. మధ్యలో ఏ నీళ్లు తప్పితే వేరేం తాగను. ఓకే, నో జ్యూస్ కూడా తాగను. ఓన్లీ వాటర్ లేకపోతే ఫుడ్ అంతే. మధ్య 3 times ఫుడ్, మధ్యలో వాటర్. ఓకే, అంతే. అది కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రతి మనిషి చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అనిమల్స్ ఉంది, అనిమల్స్ ఎందుకు ఫిట్ గా ఉందంటే అనిమల్స్ ఎర కోసం పరిగెత్తుంది, అవును, వేటాడుతుంది. మనం కూర్చొని తింటే కష్టం కదా. మీరు కూడా పని కోసం వేటాడుతూనే ఉంటారు కదా. కానీ మాస్టర్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడున్న యంగ్ మాస్టర్స్. ఏంటి అప్పటి నుంచి ఇప్పటికి మాకు అసలు చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు అసలుకి. అసలు యాక్చువల్లీ వాళ్ళకు నేను చేసేది కూడా తెలియదు. యాక్చువల్లీ మోస్ట్లీ నాతో ఎప్పుడైనా నన్ను చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో తెలుస్తుంది వాళ్ళకు. లేకపోతే నేను చేసిన సాంగ్స్ వాళ్ళకి తెలియదు. ఓకే, అందువల్ల ఏమీ లేదు. అంటే యాక్చువల్ గా ఏ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఒక సినిమా ఛాన్స్ వచ్చిందంటే మిగతా సాంగ్స్ ఎవరు చేస్తున్నారని అడుగుతారు కదా. అవును, అవును. ఇప్పుడు రాజసుందరం గారు నేను ఒకటి అని వచ్చాము, రాజమౌళి గారి ఇది మీటింగ్ అయ్యి వచ్చాము హైదరాబాద్ టు చెన్నై. వచ్చేటప్పుడు మీరు ఇంతకుముందు రాజమౌళి గారు చేశారా అని అడిగారు ఆయన, రాజసుందరం మాస్టర్. అయితే ఆయనకు తెలియదు. నేను బాహుబలిలో 2 సాంగ్ చేసాను, బాహుబలి 2లో 3 సాంగ్ చేసాను. ఆ తర్వాత ఇప్పుడు దోస్తీ RRR లో సాంగ్ చేసా. అంత తెలియదు ఆయనకి. ఓకే, అలా ఇప్పుడు ఆయనతో నేను బాగా మాట్లాడుతుంటే సరదాగా రాజమౌళి గారితో, ఈయన చూసి ఇంతకుముందు అలవాటు ఉందా మీకు అన్నట్టు అడిగారు. అదేంటి మీరు ఆయన కన్నా ముందు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇండస్ట్రీలో? రాజమౌళి గారితో నేను చేసేనా అని ఆయనకి తెలియదు, చేసేనా ఎవరికి తెలియదు బయట. ఓకే, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు? ఏం లేదు సార్. మనం ఇప్పుడు నేను రోడ్డు మీద సరదాగా తిరిగేస్తుంటా, నా మనవడితో తిరిగేస్తుంటా. నాకు అలా ఉండాలి, నాకు ఈజీగా ఉండాలి. రోడ్లో వీడు వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అంటే రికగ్నైజ్ చేస్తా ఉంటే నాకు ఇబ్బందిగా. ఇంకా మంచిది కదా అలా కాదు. నేను మా మనవడు మెట్రో రైల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు డ్రైవింగ్ చాలా దూరంగా ట్రాఫిక్ లో డ్రైవింగ్ నాకు చిరాకు వస్తుంది. ఓకే, మెట్రో రైల్లో ఈజీ మనం వెళ్ళే ఇప్పుడు ట్రాఫిక్ లో కష్టపడి వెళ్ళేదానికి ఈజీగా వెళ్ళిపోవాలి. ఓకే, మనం అక్కడికి వెళ్ళాలి అంతే.
ఈజీగా వెళ్ళిపోతే నాకు అది కానీ ఇవాళ రేపు 1-2 సినిమాలలో 2 సాంగ్స్ ఒక్క సాంగ్ హిట్ అయితేనే పొద్దున్న అంటే ఇంకా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేని ఛానల్ ఉండదు ఇంకా. అలా ఉన్నారు ఇప్పుడు మాస్టర్స్. అలాంటిది మీరు ఇన్ని వేల సాంగ్స్ వేసి ఇన్ని వేల సాంగ్స్ పక్కన పెడితే ఇన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ 99.9% సక్సెస్ రేట్ ఉన్న సాంగ్స్ మీవి. అసలు సినిమాలో పేరు చెప్పడం లేట్ కానీ ఆ సాంగ్ ఎంత హిట్ రా బాబు. ఇప్పటికి మనం యూట్యూబ్లో చూస్తాం, రింగ్ టోన్ పెట్టుకుంటాం. హీరోలకు ఇష్టమైన సాంగ్స్, అలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు మీరు. నిజంగా దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ టాలెంట్ అదృష్టం 2 కలిసి వచ్చాయి. ఆ 2 రావటం వల్ల ఇన్ని సాంగ్స్ చేశారు. నాకు వచ్చిన డైరెక్టర్స్ కూడా మంచి డైరెక్టర్స్ అందరూ. నేను చేసే డైరెక్టర్స్ అందరూ బాగా ఇంటెలిజెంట్స్, మంచి డైరెక్టర్స్. ఓకే. సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది పాపం, ఇండస్ట్రీలో అదృష్టం ఉండదు. కానీ మీకు అదృష్టం టాలెంట్ 2 వచ్చాయి. మన బిహేవియర్ కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ. మొన్న మణిరత్నం గారి PS1 PS2 చేసా. అప్పుడు ఆయన అడిగారు, మాస్టర్ మీరు మౌనరాగం చేశారు కదా అని. అవును సార్, 4 సైకిల్లో వస్తారు, దాంట్లోనే ఒకడిని అన్న. అక్కడ ఒక 10 మానిటర్స్ ఉంది, మేమిద్దరు మాత్రం కూర్చున్నాం. చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు దూరంగా నుంచి ఉన్నారు భయపడి. ఓకే. అది ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఆయన 40 years ముందు ఆయన సినిమాలు నేను గ్రూప్ డాన్స్ చేశాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని కమాండింగ్ చేస్తున్నా. దేవుడు ఇచ్చిన వరం. ఓకే. అంటే సక్సెస్ నేది కూడా హెడ్ కి ఎక్కించుకోలేదు మీరు. అది ఇప్పుడు నా సక్సెస్ కాదు కదండి, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడి చేసి ఇచ్చారు మ్యూజిక్. అది సింగర్స్ బాగా పాడారు, మ్యూజిషియన్స్ వర్క్ చేశారు, దాన్ని రైటర్స్ రాశారు, ఆ తర్వాత డైరెక్టర్ కన్సీవ్ చేశారు, కెమెరామెన్ షాట్ పెట్టారు. దానికోసం ఎంత వేల మంది పనిచేస్తున్నారు కదా ఆ సాంగ్ కోసం. అందరికి కదా అది, నా ఒకటి కాదు కదా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.